హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయి, అదేవిధంగా పిఎం కిసాన్ పైసలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముందుగా ఈ లిస్ట్లో ఉన్న వారికి అయితే పైసలు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట. సో ఎవరెవరికి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, సో ఏ రోజు నుంచి డబ్బులు అనేది అకౌంట్లో విడుదల చేయడం జరుగుతుంది, సో వివరాలు ఏంటి అని కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు పథకం పేరు రైతు భరోసా అనమాట. చాలామంది ఎదురు చూస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి ముహూర్తం ఖరారు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేదీ అనేది ఫిక్స్ చేశారు. మరోసారి ఈ తేదీ అనేది మార్చడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ఈసారి నిధుల పంపిణీ పైన ఒకే విడతలు కాకుండా రైతులకు పరిమితిని బట్టి విడతల వారీగా అర్హుల జాబితా ఖాతాలు అయితే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడత అత్యంత అట్టడుగున చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అంటే దీని లెక్కన చూసుకున్నట్లయితే ఏళ్ళ 30 తారీఖున అంటే 26 తారీఖున వేస్తామన్నారు. ఆ తేదీన అనేది మరో 4 రోజులు జరిపి జూన్ 30 తారీఖు అయితే రిలీజ్ చేయనున్నారనమాట. కేవలం తొలి రోజు ఎకరం లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు నగదు అనేది నేరుగా డీబీటీ పద్ధతిలో వారి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. తర్వాత రెండో విడత 2 ఎకరాల వరకు ఉన్న వారికి ఆ పైన కొంత వ్యవధిని చూసుకొని 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులు అనేది బదిలీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అకౌంట్లో 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు మాత్రం ప్రభుత్వ ఖజానాలో నిధుల లభ్యత సర్దుబాటును బట్టి తదుపరి రోజుల్లో విడతల వారీగా నిధులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. సో గతంలో రైతు బంధు పథకం స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకొచ్చింది కాబట్టి సాగు చేయని భూమిలో కొండల గుట్టలు రాళ్ళు రప్పలు వీటన్నిటిని కూడా తీసేశారు. అయితే ట్యాంక్ అయితే ఇవ్వకపోవడం వల్ల గతంలో యాసంగి సీజన్ మరి 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. మిగతా పైసలు ఇస్తారా ఇవ్వరంటే సో ప్రస్తుతం అలాంటి పరిస్థితి అయితే కనబడతలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వానాకాలం సీజన్లో ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతాంగం మొత్తం పంటలు పండించడానికి సిద్ధం కావడం జరిగింది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొదటి ఎకరం 2 ఎకరాలు ఇలా రైతు భరోసా అనేది డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో డైరెక్ట్గా నేరుగా డీబీటీ పద్ధతిలోనే 30 తారీఖున అయితే రిలీజ్ చేస్తారు. ఆ రోజు మనకు క్లారిటీ అయితే రాబోతుంది. సో ఇప్పటి వరకు మరి యాసంగి పైసలు మరి రిలీజ్ చేస్తారా లేదంటే వానాకాలం సీజన్ అయితే రిలీజ్ చేయడానికి క్లారిటీ అయితే వచ్చేసింది. సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈ నెలలోనే రాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటివరకు 22వ విడత అయితే రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ నెల 20 తారీఖు అంటే మనకు రేపు అవుతుంది. సో రేపు 20 తారీఖు, సో 26వ తేదీన అంటే 26వ విడతగా పిఎం కిసాన్ నిధులు అనేది విడుదల చేయబోతున్నారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో తారేశ్వరం పర్యటనలో సందర్భంగా దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ఖాతాల్లో 18,880 కోట్లను జమ చేరున్నారనమాట. రేపు మనకు పిఎం కిసాన్ పైసలు అయితే రిలీజ్ చేయనున్నారు చెప్తారు. పిఎం కిసాన్ ద్వారా పశ్చిమ బెంగాల్లో 45.35 లక్షల మంది రైతులకు, అదేవిధంగా రైతులకు 907 కోట్ల మేర అందుకోనున్నట్లు చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అయితే 2019 ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4,46,000 కోట్లను అనేది రైతులకు సాగు సాయంకు విడుదల చేస్తున్నారు చెప్పడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రేపు మనకి పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా నిధులు అనేది రిలీజ్ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తాజాగా వచ్చేసి. సో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు వస్తాయా లేవా తెలుసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్లో వెళ్ళి బెనిఫిషియరీ స్టాటస్ పైన క్లిక్ చేస్తే అందులో పేరు అవన్నీ డీటెయిల్స్ ఉంటే తప్పనిసరిగా మీకు అయితే రావడం జరుగుతుంది. లేదంటే పిఎం కిసాన్ అనేది విడత రాకపోవచ్చు. మొత్తానికైతే పైసలు అనేది రావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట.